వెల్కమ్ టు ఆచార్య యూట్యూబ్ ఛానల్. హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ వీడియోలోన ప్రపంచంలో ఉన్నటువంటి గిరిజన తెగలు ఏ దేశంలో ఉన్నవారిని ఏ పేరుతో పిలుస్తామో సులభంగా ట్రిక్స్ ద్వారా నేర్చుకుందాం. ఓకేనా? ముందుగా ఆస్ట్రేలియాలో అబ్బోరిజన్లు, బిండిబోలు ఈ రెండు రకాల తెగల వాళ్ళు ఉంటారు. వీటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, సాధారణంగా మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బనానా ఇలా నేర్చుకుంటాం కదా. అయితే ఆస్ట్రేలియా వాళ్ళంట ఏ ఫర్ అబ్బో, బి ఫర్ బిండిబో అని నేర్చుకుంటారంట. అబ్బో అంటే అబ్బోరిజన్లు, బిండిబో అంటే బిండిబోలు అని మనము గుర్తుపెట్టుకోవచ్చు. ఏ ఫర్ అబ్బో, అబ్బో అంటే అబ్బోరిజన్లు, బి ఫర్ బిండిబో, బిండిబో అంటే బిండిబోలు. ఇప్పుడు న్యూజిలాండ్లో ఉన్నటువంటి గిరిజన జాతిని మావోరీలు అని పిలుస్తారు. మావోరీలు. ఇక్కడ చూడండి, న్యూజిలాండ్లో నేను న్యూ జిల్లా అని తీసుకున్నా. మావోరీల్లో మా ఊరోలు అనుకున్నాను నేను. మా ఊరోళ్ళందరూ న్యూ జిల్లాలో డిఎస్సి రాస్తారు. మా జిల్లాలో విపరీతమైన కాంపిటీషన్ అండి డిఎస్సికి. కాబట్టి మా జిల్లాలో రాయకుండా న్యూ జిల్లాల్లో రాస్తారనమాట. వేరే జిల్లాలో, కొత్త జిల్లాల్లో రాస్తూ ఉంటారు. మా ఊరోళ్ళందరూ న్యూ జిల్లాలో డిఎస్సి రాస్తారు. అంటే ఇక్కడ మావోరీలు న్యూజిలాండ్లో నివసించేటువంటి గిరిజన జాతి. నెక్స్ట్ బెల్జియంలో ఉన్నటువంటి గిరిజన జాతి ఫ్లెమింగులు. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? బెల్జియంలో నేను బెల్ అని తీసుకున్నా, ఫ్లెమింగులో మింగు అని తీసుకున్నా. బెల్ కొట్టగానే మింగడానికి వెళ్తాం. బెల్ కొట్టగానే స్కూల్లో పిల్లలు ఏం చేస్తారు? మింగడానికి, అంటే భోజనం చేయడానికి వెళ్తారు. బెల్జియం, ఫ్లెమింగో. నెక్స్ట్ పోలాండ్, ఉక్రెయిన్. ఈ రెండు దేశాల్లో ఉన్నటువంటి గిరిజన జాతిని కోనక్కులు అంటారు. కోనక్కులు, కోసక్కులు అనుకుందాం మనం. అయితే పోలాండ్లో నేను పోలీస్ అని తీసుకుంటున్నా, ఉక్రెయిన్లో నేను ఉక్కు అని తీసుకుంటున్నా. సాధారణంగా ప్రజల్ని శాంతి భద్రతల కోసం కాపాడేటువంటి పోలీసులు ఉక్కులాగా స్ట్రాంగ్గా ఉండాలి. మరి వాళ్ళు ఉక్కులాగా స్ట్రాంగ్గా ఉండాలంటే సోడిపిండి సక్కులు తినాలి. సోడిపిండి సక్కులు అంటే ఇక్కడ మనము నక్కులు, కోనక్కులు అని గుర్తుపెట్టుకోవాలి. పోలాండ్, ఉక్రెయిన్ అంటే పోలీసులు ఉక్కులా ఉండాలంటే సక్కులు తినాలి. ఈ సక్కులు అన్నప్పుడు మనము కోనక్కులు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? పోలాండ్, ఉక్రెయిన్ ఉన్నటువంటి గిరిజన జాతి కోనక్కులు. నెక్స్ట్ మొరాకో, అల్జీరియా, టునీషియా ఈ మూడు దేశాల్లో ఉన్నటువంటి గిరిజన జాతిని మనము బెర్బెర్లు అంటాం. ఇక్కడ మొరాకో, అల్జీరియా, టునీషియా అని మనము MAT మ్యాట్గా గుర్తుపెట్టుకోవాలి. M ఫర్ మొరాకో, A ఫర్ అల్జీరియా, T ఫర్ టునీషియా. ఈ మ్యాట్ మీద రాకుమారుని పడుకోమంటే బరబరమని ట్యూన్ వాయించుకుని అల్లరి చేస్తున్నాడు. మనం సాధారణంగా మ్యాట్ వేసుకుంటాం కదా. ఈ మ్యాట్ ఎలా ఉంటుంది? కొద్దిగా గరుగ్గా ఉంటుంది అనమాట. ఈ గరుగ్గా ఉన్నటువంటి మ్యాట్ మీద మనము చేత్తో ఇలా గీకామనుకోండి, బరబరమని శబ్దం వస్తుంది. ట్యూన్ అంటే ఇక్కడ బరబరమని ట్యూన్ వాయించి అల్లరి చేస్తున్నాడు. ఇక్కడ యాక్చువల్గా మనము MATలో మొరాకో, అల్జీరియా, టునీషియా. ఈ మ్యాట్ ఎలాంటి శబ్దం చేస్తుంది? బరబరమని శబ్దం చేస్తుంది. అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొంచెం డీప్గా వెళ్ళాలంటే M ఫర్ మ్యాట్ అన్నప్పుడు నేను మా రాకుమారుని అని చెప్పాను కదా. రాకుమారుడు అంటే ఇక్కడ మొరాకో అని. పడుకోమంటే బరబరమని అంటే ఇక్కడ బెర్బెర్లు. ట్యూన్ చేస్తున్నాడు అన్నప్పుడు టునీషియా. ట్యూన్ వాయించుకుని ఏం చేస్తున్నాడు? అల్లరి చేస్తున్నాడు అన్నప్పుడు అల్లరి అంటే అల్జీరియా అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. M ఫర్ మొరాకో, A ఫర్ అల్జీరియా, T ఫర్ టునీషియా. ఇంకొంచెం పేర్లు మర్చిపోతామేమో అనుకున్నప్పుడు ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకుంటే మనము ఆ దేశాల పేర్లు కూడా గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ నార్వే, స్వీడన్, ఫిన్లాండ్. వీటితో పాటు రష్యాలోని టండ్రా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని లాపులు అని పిలుస్తారు. నార్వే, స్వీడన్, ఫిన్లాండ్తో పాటు రష్యాలో ఉన్నటువంటి టండ్రా ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల్ని లాపులు అంటాం. ఇందులో అక్షరాలు చూడండి. ఫిన్లాండ్లో మొదటి అక్షరం P తీసుకున్నా, నార్వేలో నా తీసుకున్నా, స్వీడన్లో C తీసుకున్నా. పీనాసి అంటే తెలుసు కదండి, మనం పిసినారోల్ని పేనాసి అంటాము. కొంతమంది పేనాసులు ఉంటారటండి. వాళ్ళ పిల్లల్ని కుర్చీ మీద కూర్చోబెట్టారంట. వాళ్ళు కుర్చీ మీద కూర్చొని పెడితే కుర్చీ అరిగిపోతుందని వాళ్ళ యొక్క ల్యాప్, LAP ల్యాప్ అంటే తొడ అనమాట. తొడ మీద కూర్చోబెట్టుకుంటారనమాట. పీనాసి, P ఫర్
ఫిన్లాండ్, నా ఫర్ నార్వే, సి ఫర్ స్వీడన్. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల్ని లాపులు అంటారు. లాపు అంటే ల్యాప్, ఇక్కడ మనం రాసాము ల్యాప్ అంటే తొడ, కానీ ఇక్కడ ల్యాప్ అంటే లాపులు అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ యూరోప్లో ఉన్నటువంటి మంచు ప్రాంతాలు. యూరోప్లో ఉన్నటువంటి మంచు ప్రాంతాల్లో నివసించే గిరిజన జాతిని ఫిన్లు అంటారు. ఫిన్లు యాక్చువల్గా చేపలు అనేవి ఈ ఫిన్స్ ద్వారానే శ్వాసిస్తాయి. ఫిన్స్ అంటే మొప్పలు అండి. అయితే మంచు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ చేపలు ఏం చేస్తాయి, నీటి అడుగు భాగానికి వెళ్ళి ఆ నీటి లోపల అనమాట ఉంటాయి. ఇవేం చేస్తాయంటే ఫిన్స్ ద్వారా తమ యొక్క శ్వాసక్రియను జరుపుతాయి. నీటిలో ఉండే చేపలు అలాగే మంచు ప్రాంతంలో అడుగు భాగం ఉన్నటువంటి చేపలు కూడా ఏవైనా సరే మొప్పల ద్వారానే శ్వాసక్రియ అనేది జరుపుతాయి. ఆ రకంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బోర్నియా. బోర్నియాలో ఉన్నటువంటి గిరిజన జాతిని రెడ్ హంటర్లు అంటారు. హంటర్ అంటే తెలుసు కదండి. హంటర్ అంటే ఎవరు? వేటగాడు. వేటగాళ్ళు ఏదైనా జంతువుని వేటాడేటప్పుడు ఆ రక్తాన్ని చూస్తే వాళ్ళకి బోర్నవిటలా అనిపిస్తుందంట. బోర్నవిటలా తాగేస్తారంట. బోర్నవిటా అంటే ఇక్కడ బోర్నియా. హంటర్ అన్నప్పుడు రెడ్ హంటర్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. బోర్నియాలో ఉన్నటువంటి గిరిజన జాతి రెడ్ హంటర్లు. నెక్స్ట్ సుమత్రా, ఇండోనేషియా. సుమత్రా, ఇండోనేషియాలో ఉన్నటువంటి గిరిజన జాతిని కాబూలు అంటారు. ఇక్కడ సుమత్రాలో నేను సొమ్ముగా తీసుకుంటున్నాను, ఇండోనేషియాలో నేను డొనేషన్ అని తీసుకుంటున్నాను. డొనేషన్. ఇప్పుడు ఇండోనేషియాలో నేను ఇండోనేషియాని నేను డొనేషన్గా రాస్తున్నాను. అలాగే సుమత్రాని నేను సొమ్ముగా రాస్తున్నాను. డొనేషన్లుగా వచ్చినటువంటి సొమ్ములతో సుమోలు, క్యాబులు అంటే కాబూలు ఆమె కొన్నదని గుర్తుపెట్టుకుందాం. డొనేషన్లుగా వచ్చినటువంటి సొమ్ముతో ఆమె ఏం చేసింది, సుమోలు, క్యాబులు కొన్నది. ఇక్కడ కూడా సుమోలు అని రాశాను. సుమో అన్నప్పుడు కూడా మనము సుమత్రాను గుర్తుపెట్టుకోవచ్చు. సుమత్రా, ఇండోనేషియా ఈ రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన జాతిని కాబూలు అంటున్నాం. ఈ సెంటెన్స్లో సుమత్రా అంటే నువ్వు సొమ్ములైనా అనుకోవచ్చు, లేదంటే సుమోలు అనైనా సరే అనుకోవచ్చు. అలాగే డొనేషన్లు అన్నప్పుడు ఇండోనేషియా అని మనం గుర్తుపెట్టుకోవాలి. క్యాబులు అన్నప్పుడు కాబూలు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ మలేషియా. మలేషియా ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన జాతిని సమాంగ్, సకామీలు అని పిలుస్తారు. సమాంగ్, సకామీలు అని. అయితే దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటామంటే మలేషియాలో నేను మల్లె పూలు అని నేను గుర్తుపెట్టుకుంటున్నా. అలాగే సమాంగ్, సకామీలో నేను చివర చూడండి కామీలు అని ఉంది. ఈ కామీలుని నేను కామంతో ఉన్నవారు అని నేను గుర్తుపెట్టుకుంటున్నా. కామంతో ఉన్నవారు మల్లె పూలను చూస్తే వాళ్ళకి అది మ్యాంగోలా కనిపిస్తాయట. కామంతో ఉన్నవారికి మల్లెపూలను చూస్తే వాళ్ళకి మ్యాంగోలా కనిపిస్తాయంట. ఈ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ మలేషియా, సమాంగ్, సకామీలు. నెక్స్ట్ అరేబియా ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన జాతిని బిడౌనియన్లు అంటారు. బిడౌనియన్లు అని. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటామంటే అరే బిడ్డ అని పిలుస్తాం కదా చాలామంది. కొంతమంది చిన్నపిల్లల్ని అరే బిడ్డ అని పిలుస్తారు కదా. అక్కడ అరే అంటే అరేబియా అని, బిడ్డ అంటే బిడౌనియన్లు అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ శ్రీలంకలో ఉన్నటువంటి గిరిజన జాతిని హెడ్డాలు అని పిలుస్తారు. హెడ్డాలు. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటామంటే శ్రీలంకలో స్త్రీలు తీసుకోండి. స్త్రీలు అంటే సంపదలు అని అర్థము. ఎవరికైతే సంపదలు బాగా కలిగి ఉంటారో వాళ్ళే హెడ్ అండి. ఈ రోజుల్లో వాళ్ళే హెడ్. హెడ్ అంటే ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తారని అర్థం. స్త్రీలు ఉండేవారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వడానికి మనం ఏమంటామంటే హెడ్ అంటున్నాం అన్నమాట. ఇప్పుడు స్కూల్లో హెడ్ మాస్టర్ ఉంటారు. అందరు టీచర్స్ కంటే కూడా హెడ్ మాస్టర్కి కొద్దిగా ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంటుందన్నమాట. అలాగే డబ్బున్న వారికి కూడాను ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇలా ప్రాధాన్యత ఉండడానికి మనం ఏమంటున్నామంటే హెడ్ అంటున్నాం. ఆ రకంగా మనము శ్రీలంకలో ఉన్నటువంటి గిరిజన జాతిని హెడ్డాలు అని మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సైబీరియాలో ఉన్నటువంటి గిరిజన జాతులు టార్టార్స్, సామాయిడ్స్, యాకుట్స్. టార్టార్స్, సామాయిడ్స్, యాకుట్స్ ఈ 3 రకాల గిరిజన జాతులు మనకి సైబీరియా ప్రాంతంలో కనిపిస్తాయి. ఎలా గుర్తుపెట్టుకుంటామంటే సైబీరియాలో నేను బీరు అని తీసుకున్నా. ఈ బీరు బాటిల్స్ అంట
ఒక ట్రాక్టర్ మీద వెళ్తున్నప్పుడు బీర్ బాటిల్స్ ఒలిగిపోయాయి. ఎందులో ఒలిగిపోయాయి? సామాన్ల మీద ఈ బీర్ బాటిల్స్ అనేవి పగిలిపోయి ఒలిగిపోయాయి. ఒలిగిపోయేటప్పుడు ఆ బీరు వాసనకి చాలామంది ఏమన్నారంటే యాక్, యాక్ అన్నారనమాట అని మనం గుర్తుపెట్టుకోవాలి. ట్రాక్టర్ మీద సామాన్లో బీరు ఒలికింది. అందరూ ఏమన్నారు? యాక్ అంటున్నారనమాట. ట్రాక్టరు అంటే టార్టార్ అని, సామాన్లలో అంటే సామాయిడ్స్ అని, బీరు అన్నప్పుడు సైబీరియా అని, యాక్ అంటే యాకూట్స్ అని మనము గుర్తుపెట్టుకోవాలి. సైబీరియా ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన జాతులు టార్టార్స్, సామాయిడ్స్, యాకూట్స్. నెక్స్ట్ మధ్య ఆసియా. మధ్య ఆసియాలో ఉన్నటువంటి గిరిజన జాతులు టౌరేగులు, కిర్గిజులు. మధ్య ఆసియాలో నేను మధ్యని తీసుకుంటున్నాను. మధ్యని మధ్యాహ్నంగా రాస్తున్నాను. మధ్యాహ్నం అవగానే తూరేగలు గిజ్ అని సవడు చేస్తున్నాయంట. మధ్యాహ్నం అవగానే తూరేగలు గిజ్ అని సవడు చేస్తున్నాయి. తూరేగులు అంటే ఇక్కడ టౌరేగులని, గిజ్ని కాస్త కిర్గిజులు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మధ్యాహ్నం అన్నప్పుడు మధ్య ఆసియా అని గుర్తుపెట్టుకోవాలి. మధ్య ఆసియాలో ఉన్నటువంటి గిరిజన జాతులు టౌరేగులు, కిర్గిజులు. నెక్స్ట్ వాయువ్య పాకిస్తాన్లో ఉన్నటువంటి గిరిజన జాతులు అఫ్రిదీలు, మహసూదులు. యాక్చువల్గా పాకిస్తాన్లో ఉన్నటువంటి క్రికెట్ ప్లేయర్స్ పేర్లు మనం అబ్జర్వ్ చేస్తే అందులో కొంతమంది పేర్లు అఫ్రిది, మసూద్ అని పేర్లు వస్తూ ఉంటాయి. ఆ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ వాయువ్య పాకిస్తాన్లో వాయువు అని తీసుకోండి. అఫ్రిదీలో ఫ్రీ అని రాశాను నేను. వాయువు అనేది అందరికీ ఫ్రీగానే దొరుకుతుంది కదా, ఆ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు. వాయువ్య పాకిస్తాన్లో అఫ్రిదీలు, మహసూదులు అనేటువంటి గిరిజన జాతులు ఉంటారు. నెక్స్ట్ ఇరాక్లో ఉన్నటువంటి గిరిజన జాతులు కుర్దులు. ఇరాక్లో రాక్ అని తీసుకోండి, కుర్దుల్లో కుర్రాళ్ళు అని తీసుకోండి. కుర్రాళ్ళు ఎలా ఉండాలి? రాక్లా ఉండాలి, గట్టిగా రాయిలా ఉండాలన్నమాట కుర్రాళ్ళు. రాక్ అంటే ఇక్కడ ఇరాక్ అని, కుర్రాళ్ళని కుర్దులు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇరాక్లో ఉన్నటువంటి గిరిజన జాతి కుర్దులు. కెన్యాకు ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన జాతిని కిక్యూ అని పిలుస్తారు. కెన్యాకి ఉత్తర ప్రాంతంలో ఉన్న గిరిజన జాతిని కిక్యూ. ఎలా గుర్తుపెట్టుకుంటాం? కెన్యాను కాస్త కన్యా అని గుర్తుపెట్టుకుందాం. ఉత్తర ప్రాంతాన్ని ఉత్తరం అని గుర్తుపెట్టుకుందాం. ఆ కన్యకి ఉత్తరం రాస్తే కిక్కిస్తాను. ఆ కన్యకి ఉత్తరం రాస్తే కిక్కిస్తా ఉంటుందన్నమాట వాళ్ళ ఆవిడ. ఆ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు. కెన్యాకి ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి వారిని మనము కిక్యూ అని పిలుస్తాం. దక్షిణాఫ్రికాలోని డచ్ వారు. దక్షిణాఫ్రికాలో డచ్ వారు పోయారంట అండి. దక్షిణాఫ్రికా నుండి డచ్ వారు పోయారు కాస్త ఇక్కడ మనము బోయర్లు అని గుర్తుపెట్టుకుందాం. దక్షిణాఫ్రికాలోని డచ్ వారిని మనము బోయర్లు అని పిలుస్తాం. నెక్స్ట్ తూర్పు ఆఫ్రికాలో ఉన్నటువంటి గిరిజన జాతిని మసాయిలు అని పిలుస్తాం. మసాయిలు. తూర్పు ఆఫ్రికాలో ఉన్న గిరిజన జాతిని మసాయిలు అంటాం. ఎలా గుర్తుపెట్టుకుంటామంటే సాధారణంగా హిందువులు తమ ఇళ్లల్లో ఈ దేవుడి గది అనేది తూర్పు వైపునే ఉంటుంది. దేవుడి పటాలన్నీ తూర్పు వైపునే పెట్టుకుంటారనమాట. ఆ రకంగా మనము ఇక్కడ తూర్పు ఆఫ్రికా ప్రజలు సాయిబాబాని పూజిస్తున్నారు. ఇక్కడ చూడండి, తూర్పు వైపున సాయిబాబా ఫోటోని పెట్టుకొని పూజిస్తున్నారు. తూర్పు వైపున అన్నప్పుడు తూర్పు ఆఫ్రికా ప్రజలు, సాయిబాబా అంటే ఇక్కడ మనము మసాయిలు అని గుర్తుపెట్టుకుందాం. తూర్పు ఆఫ్రికాలో ఉన్నటువంటి గిరిజన జాతి మసాయిలు. నెక్స్ట్ మధ్య ఆఫ్రికా అలాగే దక్షిణాఫ్రికాలోని నీగ్రోలు. మధ్య ఆఫ్రికా, దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి నీగ్రోల్ని బంటూలు అని పిలుస్తారు. బంటూల్లో నేను బంటి అని తీసుకుంటున్నా. బంటి అంటే ఎలుగుబంటి అనుకోండి. ఈ ఎలుగుబంటికి పేక మధ్యలో బెల్ట్ కట్టారంట. ఎలుగుబంటికి పేక మధ్యలో ఏం చేశారు? బెల్ట్ కట్టారు. బంటికి అన్నప్పుడు బంటూలని, పీక అంటే ఆఫ్రికా, మధ్య అంటే మధ్య ఆఫ్రికా అని గుర్తుపెట్టుకోవాలి. బెల్ట్ కట్టారు. ఈ రకంగా మనము మధ్య ఆఫ్రికాలో ఉన్నటువంటి గిరిజన జాతిని బంటూలు అంటారని మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వాయువ్య ఆఫ్రికాలో ఉన్నటువంటి ముస్లిం తెగ. వాయువ్య ఆఫ్రికాలో ఉన్న ముస్లిం తెగని హమైట్లు అంటారు. హమైట్లు. ముస్లింలు అంట వాయువేగంతో ఆమ్లెట్లు తినేస్తున్నారంట. వాయువేగంతో. ఎవరు తింటున్నారు? ముస్లింలు. ఏం తింటున్నారు? హమైట్లు. ఆమ్లెట్లు. నేను ఇక్కడ హమైట్లు అని రాస్తున్నా.
వాయువేగం అంటే ఇక్కడ మనము వాయువ్య ఆఫ్రికా అని మనం గుర్తుపెట్టుకోవాలి. వాయువ్య ఆఫ్రికాలో ఉన్నటువంటి ముస్లిం తెగలని మనము హమైట్లు అని పిలుస్తున్నాము. నెక్స్ట్ కలహారీ ఎడారి. కలహారీ ఎడారిలో ఉన్నటువంటి గిరిజన జాతిని బుష్మెన్లు హట్టెంటూట్స్ లేదా హట్టెంటాట్స్ అని పిలుస్తారు. వీటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కలలో నాకు 10 బుస్సులు నా వెంట పడుతున్నట్టు కల వచ్చిందండి. నాకు 10 బుస్సులు అంటే పాములు మనం బుస్సు అని పిలుస్తుంటాం కదా, 10 బుస్సులు నా వెంట పడుతున్నట్టు నాకు కల వచ్చింది. కల అంటే ఇక్కడ కలహారీ ఎడారి. 10 అన్నప్పుడు హట్టెంటాట్స్, బుస్సులు అంటే బుష్మెన్లు అని మనం గుర్తుపెట్టుకోవాలి. కలహారీ ఎడారిలో ఉన్నటువంటి గిరిజన జాతి హట్టెంటాట్స్, బుష్మెన్లు. నెక్స్ట్ కాంగో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన జాతిని పిగ్మీలు అంటాం. మనం అందరం పందులను చూస్తూ ఉంటాం కదండి. ఈ పందులు ఎవరిని ఏమి అనవండి, ఇవి కామ్గా వెళ్ళిపోతుంటాయి. కామ్గా పిగ్గులు వెళ్ళిపోతున్నాయి. పిగ్గులు ఎలా వెళ్తున్నాయి? కామ్గా వెళ్తున్నాయి. పిగ్ అంటే పిగ్మీలు, కామ్గా అంటే కాంగో అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. కాంగో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన జాతిని పిగ్మీలు అంటారు. సహారా ఎడారికి ఉత్తరాన గల శ్వేత జాతీయులు, వీళ్ళని మనము సెమైట్లు అని పిలుస్తాం. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సహారా ఎడారిలో ఏముంటుంది? ఇసుక ఉంటుంది. ఇసుకతో దగ్గర రిలేషన్ ఉన్నది ఏంటి? సిమెంట్ కావాలి కదా ఇల్లు కట్టాలంటే. ఇసుక ఉంటే చాలు, ఇసుకతో పాటు సిమెంట్ ఉండాలన్నమాట. ఇక్కడ సహారా ఎడారికి ఉత్తరాన గల శ్వేత జాతీయులు సెమైట్లు. సహారా ఎడారిలో ఇసుక ఉంటుంది, ఇసుక దగ్గర రిలేషను సిమెంట్ అంటే ఇక్కడ సెమైట్లు అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈజిప్టు నైజీరియా ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన జాతిని పెల్లాయిన్లు అంటారు. పెల్లాయిన్లు పదం వింటే మనకి పెల్లాం అనేటువంటి పేరు మనకి గుర్తొస్తుంది. నా పెళ్ళానికి ఇంటికి వెళ్ళి నేను కట్నం తెమ్మంటే ఆమె నా దగ్గరికి వచ్చి ఈజీగా అనేస్తుంది నైజీ, నేను తేనంటుంది. ఈజీగా ఏమంటుంది? నైజీ అంటుంది అనమాట. ఈజీ అంటే ఈజిప్ట్, నైజీ అంటే నైజీరియా. పెళ్ళానికి అన్నప్పుడు పెల్లాయిన్లు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈజిప్టు నైజీరియా ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన జాతిని పెల్లాయిన్లు అంటారు. నెక్స్ట్ అమెజాన్ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన జాతిని రెడ్ ఇండియన్లు అంటాం. ఆమె రెడ్గా భలే ఉందిరా. కొంతమంది చూడడానికి బాగున్న వాళ్ళని ఏమంటారంటే ఆమె రెడ్గా భలే ఉందిరా, పండులా ఉందిరా అంటాం కదా ఏదన్నమాట. ఆమె అంటే అమెజాన్ నది పరివాహక ప్రాంతము, రెడ్గా భలే ఉంది అంటే రెడ్ ఇండియన్లు అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఉరుగ్వే అర్జెంటీనా ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన జాతిని గౌచో అని పిలుస్తారు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఒక ఆయన అంటున్నాడు, అంటే ఎక్కడికో విదేశాలకు వెళ్ళాడు, పని చేసుకుంటున్నాడు. అతను ఏమంటున్నాడంటే తన ఫ్రెండ్తోనే, రే అర్జెంటుగా ఊరు వెళ్ళి గచ్చులు వేయాలిరా ఇంటికి, అర్జెంటుగా ఊరు వెళ్ళి గచ్చులు వేయాలి. అర్జెంటుగా అంటే అర్జెంటీనా, ఊరు వెళ్ళి అన్నప్పుడు ఉరుగ్వే, గచ్చులు వేయాలి అంటే గౌచో. ఈ రకంగా మనము గుర్తుపెట్టుకోవచ్చు. ఉరుగ్వే అర్జెంటీనాలో ఉన్నటువంటి గిరిజన జాతిని గౌచో అని పిలుస్తారు. స్టూడెంట్స్, మనం ఏదైనా ఒక టాపిక్ని కంప్లీట్గా కోడ్స్తో క్రియేట్ చేయాలంటే కొద్దిగా కష్టం అవుతుంది. కొన్నింటికి బాగా సెట్ అవుతాయి, కొన్నింటికి సెట్ కావు. ఇందులో కూడా కొన్ని సెట్ కాకపోవచ్చు. అయితే ఇది మీరు సులభంగా గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే నా వంతు సహాయం అనేది చేయడం అనేది జరిగింది. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.